హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాలక్ మోమోస్ తినాలంటే అన్హెల్దీ అనుకున్న వాళ్ళు ఇలా పాలక్ మోమోస్ని ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతాయి. ఈ మోమోస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని, వాటర్ బాయిల్ అయిన తర్వాత 1 కప్పు స్వీట్ కార్న్ని యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత తీసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, వీడియోలో చూపించిన విధంగా స్మాషర్తో కానీ మిక్సీ జార్లో అయినా కానీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. తురుముకున్న పన్నీర్ని 1 కప్పు దాకా యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్లంతా ఉల్లికాడలు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని, వాటర్ని ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత పాలకూరను వేసుకోవాలి. ఒక 2 సెకండ్స్ పాలకూరను హాట్ వాటర్లో ఉంచేసి ఎంబడే తీసేసుకోవాలి. పాలకూర హాట్ వాటర్లో ఎక్కువసేపు ఉంటే పాలకూర అనేది మరి కాస్త దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమంలోకి 1/2 బౌల్ చీజ్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటి రౌండ్గా ఉన్న గరిటెను కానీ ఒక చిన్న బౌల్ని కానీ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పాలకూరను పరుచుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని పాలకూరను వీడియోలో చూపించిన విధంగా కవర్ చేసేసేయాలి. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆవిరి మీద ఉడికించడం కోసం నేను ఇక్కడ ఇడ్లీ పాత్రను తీసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా పాలకూర మోమోస్ని ఈ విధంగా పరుచుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు చట్నీ కోసం ఒక చిన్న మిక్సీ జార్లోకి ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్, ఒక 4 నుండి 5 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్, కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి మోమోస్ అనేవి ఎంత చక్కగా ప్రిపేర్ అయ్యాయో. ఇప్పుడు ఈ మోమోస్ని తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చట్నీతో నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ఈ హెల్తీ మోమోస్ని ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.